ఇక నిన్న ఆర్టీసీ యూనియన్లతోని మాట్లాడి సమ్మె బంద్ చేయించిన మంత్రి పొన్నం సారు బస్సుల పరిస్థితులు ఎట్లున్నాయో అరుసుకోనీకి ఆర్టీసీ బస్సులో పోయిండి ఇయ్యాల. సిద్దిపేట జిల్లా దుద్దెడ టోల్ గేట్ కాడ బస్సు ఎక్కిన పొన్నం సారు కలెక్టరేట్ దాకా బస్సుల్నే పోయిండు. ఇక అందులున్నోళ్ళందరితోని మస్తు పాయిరంగా మాట్లాడిండు సారు. అక్క చెల్లెళ్లతోని ముచ్చట్లు చెప్పుకుంటా బస్సుల సౌలతుల గురించి అడిగి తెలుసుకున్నాడు మంత్రి పొన్నం సారు. ఇక మీ సమస్యలను మొత్తం పరిష్కరిస్తామని చెప్పినాం కదా, మీరంతా హ్యాపీనేనా అని కండక్టరు డ్రైవర్ అన్నతోని కూడా మాట్లాడిండు. ఇక ఫ్రీ బస్ పథకం ఆగిపోవద్దని, బస్సులో పోయే ప్యాసింజర్లకు తిప్పలు కావద్దని ఆర్టీసోళ్లను బుద్రకిచ్చి సమ్మెను బంద్ చేపించినాం. ఇక సమ్మెలు గిమ్మెలు ఏం లేవు, ఎప్పట్లెక్కనే ఆధార్ కార్డు తెచ్చుకొని ఫ్రీగా బస్సులో పోవచ్చని అందులున్నోళ్లతోని చెప్పుకొచ్చిండు మంత్రి పొన్నం సారు. కానీ ఆర్టీసోళ్లు సమ్మె చేస్తున్నారనే ముచ్చట తెలిసినాక రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరు కావచ్చు. ఇక బస్సులు నడవకపోతే దినాము ఆఫీసులకు పనుల మీద ఊళ్ళకి ఎట్లా పోవాలని అనుకున్నోళ్ళు ఇక సమ్మె బంద్ చేసిండ్రన్న ముచ్చటిన్నాక అబ్బా సాయిరం అని నిమ్మలమైండ్రు అనుకో రాదుండ్రి.